ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మహాదేవుడు మన రక్షకుడునైన ప్రభువైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఆదివారం రొట్టె విరుచు కూడికకు చేరి వస్తున్న ప్రియులందరికీ హృదయపూర్వక వందనాములు తెలియజేస్తున్నాను. ఆదివారం ప్రభు యొక్క పునరుద్ధాన దినము. మన ప్రభువైన యేసు క్రీస్తు మన నిమిత్తమై శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆదివారమున ప్రభు దినాన ప్రభు యొక్క రక్తము చేత కడుగుబడిన విశ్వాసులముగా, మరి ముఖ్యంగా ఆరాధికులముగా ఆయనను జ్ఞాపకం చేసుకోవడానికి సంఘముగా చేరి వస్తున్నాం. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడి అని ప్రభు సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఆజ్ఞకు విధేయులమై, లోబడిన వారమై, ఆయనను ప్రేమించిన వారమై సంఘముగా మనం ప్రభు సన్నిధిలో చేరి ఆయనను జ్ఞాపకం చేసుకున్నటకు, ఆ రొట్టెలో ఆ పాత్రలో పాలు పొందుటకు, ఆయనను బట్టి తండ్రిని హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తండ్రి అయిన దేవునికి అర్పించడానికి మనము బద్ధులమై ఉన్నాం. విశ్వాసులముగా, ఆరాధికులముగా మనం చేస్తున్న ఈ ఆరాధన కార్యక్రమము తండ్రికి ప్రీతికరమైనదిగా, ఆయన మనస్సును ఆహ్లాదపరిచేదిగా, సంతోషపరిచేదిగా, తన కుమారుని గురించిన వర్ణన, తన కుమారుని గురించిన ఘనత, ప్రభావాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయన యొక్క మహిమలను సంఘము వర్ణిస్తుండగా, వివరిస్తుండగా, ఆయన హెచ్చిస్తుండగా తండ్రి సంతోషించే అద్భుతమైన సందర్భము ఆరాధన కూడిక. సహాయకరంగా మనము నిర్గమాకాండము 30 అధ్యాయంలో, నిర్గమాకాండము ద బుక్ ఆఫ్ ఎక్సోడస్ చాప్టర్ 30 వర్సెస్ 22 to 33 వరకు ఉన్నాయి. అక్కడక్కడ చదువుకుందాం. నిర్గమాకాండము 30 అధ్యాయము 22వ వచనం నుంచి 33 వరకు అక్కడక్కడ కొన్ని చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములను, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులములను ఎత్తును, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తును, లవంగి పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళును తీసుకుని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్య మేళకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్టాభిషేక తైలమగును. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నిటినీ, దీప వృక్షమును, దాని ఉపకరణములను, ధూప వేదికను, దహన బలి పీఠమును, దాని ఉపకరణములన్నిటినీ, గంగాళమును, దాని పీఠను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠింపవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులయుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. ప్రత్యక్షపు గుడారములో ఉన్న ఆ యొక్క సామాగ్రి, సాక్ష్యపు మందసము, అలాగే ధూపవేదిక, దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, ఆ తదుపరి బయట గంగాళము, ధనబలిపీఠము, ఇవన్నీ ప్రత్యక్షపు గుడారములో ప్రధాన యాజకుడు పరిచర్య చేస్తున్నప్పుడు ప్రతి దానిని దాటుకొని వెళ్ళాలి, ప్రతి దానిని స్పృశిస్తూ వెళ్ళాలి, తాకుతూ వెళ్ళాలి, దానిని వాటిని గమనిస్తూ వెళ్ళాలి. ఈ వస్తువులు లేక ఈ యొక్క సామాగ్రి, ద ఫర్నిచర్ అన్నిటిలోనూ మన ప్రభువైన యేసుక్రీస్తును మనం గమనిస్తున్నాం. అవి మన ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాయి. ఒక్కొక్క దానిని మనం ధ్యానం చేస్తుండగా అందులో మనకు ప్రభు తేటగా బయలుపరచబడుతున్నాడు. ఈ పరికరాలు లేక సామాగ్రి, వీటిని ప్రతిష్ఠించడానికి, ప్రత్యేకపరచడానికి, అలాగే ప్రధాన యాజకుని అతని కుమారులను ప్రతిష్ఠించడానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప ఏర్పాటు ప్రతిష్టాభిషేక తైలము అని మనం చూస్తున్నాం. ప్రతిష్టాభిషేక తైలము
ఆయిల్ ఆఫ్ అనాయింట్మెంట్ లేక ప్రతిష్ఠ కొరకు ఉపయోగించబడిన తైలము లేక నూనె అని చూస్తున్నాం. ఇందులో 5 రకాల దినుసులు ఉన్నాయి. స్పైసెస్ అక్కడ చెప్పాడు, ముఖ్యమైన సుగంధ సంభారములలో ప్రిన్సిపల్ స్పైసెస్, ప్రామినెంట్ స్పైసెస్ అనేక రకాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి, చెప్పదగినవి 5 సుగంధ ద్రవ్యములు. వాటిని తీసుకుని వాటితో ప్రతిష్టాభిషేక తైలమును చేయమన్నాడు. ఈ ప్రతిష్టాభిషేక తైలము చేటలో దేవుడు మోషేకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారంగా 5 రకాలు ఉన్నాయి. ఒకటి అచ్చమైన గోపరసము, లవంగి పట్ట, నిమ్మగడ్డి, మరొక లవంగి పట్ట, ఒలీవల నూనె. అచ్చమైన గోపరసం అన్నాడు, ప్యూర్ మర్. రెండవది లవంగి పట్ట, సినమం. అలాగే నిమ్మగడ్డి, దాని ఇంగ్లీష్లో క్యాలమస్ లేక లెమన్ గ్రాస్ ఆయిల్ అంటారు. అది సుగంధాన్నిచ్చి నూనె, గడ్డిలో నుండి తీసిన నూనె. అలాగే లవంగి పట్ట, ఇదొక రకము, ఇట్స్ క్యాసియా అంటారు. అలాగే ఒలివల నూనె, ఆలివ్ ఆయిల్. ఈ 5 దినుసులతో ప్రతిష్టాభిషేక తైలమును మోషే తయారు చేయవలసి ఉంది. ఈ 5 దినుసులు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచించేవిగా ఉన్నాయి. వీటితో తయారు చేయబడిన ప్రతిష్టాభిషేక తైలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పరిచర్యను లేక ఆయన యొక్క జీవిత ఉద్దేశాన్ని, ఆయన జరిగించిన సేవను అవి సూచిస్తూ ఉంది. ఆ తైలము మొదటిగా గోపరసము చెప్తున్నాడు, ద మెర్, MIRRH, మెర్. ఈ అభిషేక తైలము లేక గోపరసముతో చేయబడినది. ఈ గోపరసము అన్నది దాదాపుగా 5 రకాల సందర్భాలలో ఉపయోగించబడుతుంది. అభిషేక తైలముగాను, రాజులు, యాజకులు, ప్రత్యక్షపు గుడారము, అలాగే ధూపము వేయుటలో ఈ గోపరసము వాడబడుతుంది. అభిషేకించడానికి ఈ తైలం ఉపయోగించబడుతుంది. ఆ గోపరసము అభిషేక తైలములో వాడబడుతుంది. మనకు బాగా తెలిసినట్లుగా మన ప్రభువైన యేసుక్రీస్తు జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వారు ప్రయాణించి దాదాపుగా 2 సంవత్సరాల కాలం తర్వాత ప్రభువైన యేసుక్రీస్తును ఇంటిలో చూచి ఆయనకు అర్పించిన కానుకలలో బంగారము, బోళము, సాంబ్రాణి అని మనం చూస్తున్నాం. అక్కడ మర్ అనగా బోళము మనం చూస్తున్నాం. గోల్డ్, ఫ్రాంకిన్సెన్స్ అండ్ మర్, బంగారము, సాంబ్రాణి, బోళము వారు అర్పించారు. ఇది ఆ తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువుకు అర్పించిన గోపరసము. మూడవది, ఈ గోపరసము లేక మర్ అనేది శుద్ధీకరణకు వాడబడుతుంది. శుద్ధీకరణ, ప్యూరిఫికేషన్, అంతరంగికమైన శుద్ధీకరణ, బాహ్య శుద్ధీకరణకు ఇది విరివిగా ఉపయోగించబడే దినుసు లేక సుగంధ ద్రవ్యము. ఇందులో ఉన్న ఆత్మీయ అర్థము, ఈ గోపరసము శ్రమ మరియు మరణాన్ని సూచిస్తుంది. సఫరింగ్ అండ్ డెత్. గోపరసము మర్ అనేది శ్రమను, మరణాన్ని సూచిస్తుంది. తూర్పు దేశపు జ్ఞానులు వారు గోపరసము తీసుకొచ్చారు, ఆ మర్ బోళమును తీసుకుని వచ్చారు. ఆ బోళము మన ప్రభువైన యేసుక్రీస్తు పొందబోయే శ్రమలు, ఆయన యొక్క మరణాన్ని సూచించే విధంగా వారు దానిని తీసుకుని వచ్చారు. అవును, ఆ బోళము లేక గోపరసమును మనం చూస్తున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. ఆ ప్రతిష్టాభిషేక తైలములో ఉండవలసిన ముఖ్యమైన దినుసులలో ఆ గోపరసము ఒకటి. అది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను, ఆయన పొందబోయే శిలువ మరణాన్ని అది సూచిస్తూ ఉంది. అలాగే ఐదవది పరిమళము, ఫ్రేగ్రెంట్ లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిమళ
సౌరభాన్ని వెదజల్లిన జీవితాన్ని ఈ గోపరసములకు సూచిస్తూ ఉంది. ఇది అభిషేక తైలముగా ఉపయోగించబడుతుంది. అభిషేక తైలములో వాడబడుతుంది. అలాగే తూర్పు దేశపు జ్ఞానులు ప్రభువైన యేసుక్రీస్తుకు అర్పించిన కానుకలలో ఉంది. అలాగే శుద్ధీకరణకు అది ఉపయోగించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమకు, ఆయన మరణానికి సూచనగా ఉంది. ఆయన పరిమళ జీవితానికి, సౌరభానికి సూచనగా ఈ గోపరసము లేక బోళము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇందులో మన ప్రభువు ఉన్నాడు. అభిషేక తైలము రాజులు, యాజకులు, ప్రత్యక్ష గుడారము, దాని వస్తువులను ఇది అభిషేకించడానికి ఉపయోగించబడుతుంది. అవును, దేవుని యొక్క పరిచర్యలో, ప్రభు యొక్క పరలోకపు దేవుని పరిచర్యలో అభిషేక తైలము పొందినవారు, తైలము చేత అభిషేకించబడిన వారు పరిచర్య చేయుటకు యోగ్యులుగా ఉంటున్నారు. రెండవది లవంగి పట్ట సినమం అని చూస్తున్నాం. ఈ లవంగి పట్ట దాన్ని అరోమాటిక్ స్పైస్, అరోమాటిక్ అంటే సుగంధమైనది, ఆరోమా సువాసన, పరిమళాన్ని వెదజల్లేది. అంతే మాత్రం కాదు, సుగంధ ద్రవ్యాలు అత్యంత శ్రేష్టమైనది ఈ యొక్క లవంగి పట్ట. వెరీ ప్రెషస్ స్పైస్, అమూల్యమైనది, విశిష్టమైనది, శ్రేష్టమైనది ఈ యొక్క లవంగి పట్ట. ఇది కూడా మరి శుద్ధీకరణలో ఉపయోగించబడుతుంది, ఔషధాలలో ఉపయోగించబడుతుంది. ఈ లవంగి పట్టకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇది రుచికి తీయగా ఉంటుంది, అదే వాసనకు పరిమళంగా ఉంటుంది. తీయబెట్టి రుచి, స్వీట్ అండ్ ఫ్రాగ్రెంట్ అనగా నోటికి రుచిగాను, ముక్కుకు వాసనకు సువాసనగా ఈ యొక్క లవంగి పట్ట ఉంటుంది. అవును, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిమళాన్ని వెదజల్లిన వాడు, అంత మాత్రం కాదు అమూల్యమైన వాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనము పరిమళ వాసనగా ఉండటకు దేవుడి కొరకు తాను దేవునికి బలిగాను, అర్పణముగాను ఆయన అర్పగించుకున్నాడు అని ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూస్తున్నాం. ఆయన పరిమళ జీవితము, ఆయన మధురమైన జీవితము, స్వీట్ అండ్ ఫ్రాగ్రెంట్. ఆయన జీవిత మాధుర్యము, ఆయన బోధలో మాధుర్యము, ఆయన మాటలో మాధుర్యము, ఆయన సేవలో మాధుర్యము, ఆయన నఖశిఖాల ఆయన మాధుర్యము గలవాడు. ఆయన మధురమైన మాటలు, ఆయన మధురమైన స్వరము అది ఎంతో గంభీరమైంది. అంతేకాదు, ఆయన విశ్వాసముంచిన మనకు మన జీవితాలను ఆయన మధురమైనవిగా మార్చివేశాడు. అంత మాత్రం కాదు, ఆయన జీవితము పరిమళముతో నిండిపోయింది, ఫ్రాగ్రెంట్. హిజ్ లైఫ్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్. ఆల్ దోస్ 3.5 years he sojourned, he lived on this earth. ఈ భూలోకములో ఆయన జీవించిన 3.5 సంవత్సరాల కాలము అది పరిమళ సౌరభాన్ని వెదజల్లింది. లవంగి పట్ట పోలికలో మన ప్రభువైన యేసుక్రీస్తును మనం చూస్తున్నాం. ఈ లవంగి పట్ట దేనికి సూచనగా ఉందంటే ఇది డివైన్ లవ్ అండ్ హోలీనెస్. లవంగి పట్ట సాధారణంగా దైవికమైన ప్రేమ, పరిశుద్ధతకు సూచనగా ఉంది. అవును, యేసుక్రీస్తు దేవుని ప్రేమను లోకానికి బయలుపరిచినవాడు. దేవుని ప్రేమ ఏమిటో ఆయన లోకానికి బయలుపరిచాడు. గాడ్ ఈజ్ లవ్, గాడ్ లవ్స్ అనే సత్యాన్ని, గంభీరమైన సత్యాన్ని యేసు ప్రభు మానవావతారిగా లోకానికి వచ్చి తండ్రి ప్రేమను లోకానికి బయలుపరిచినవాడు. తండ్రి ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని లోకానికి బయలుపరిచినవాడు. డివైన్ లైఫ్, హీ రివీల్ ద డివైన్ లైఫ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి పరమలోక ప్రేమను, దైవిక ప్రేమను బయలుపరిచినవాడు, రుచి చూపించినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇందులో మనం ఆయన చూస్తున్నాం, లవంగి పట్ట. అంతేకాదు, cinnamon is a symbol of not only love, divine love, but also symbol of holiness. పరిశుద్ధతకు, పవిత్రతకు గుర్తుగా, సూచనగా లవంగి పట్ట మనం చూస్తున్నాం. సింబల్ ఆఫ్ డివైన్ లవ్ అండ్ సింబల్ ఆఫ్ హోలీనెస్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరలోకపు ప్రేమను, పరమ ప్రేమను, తండ్రి ప్రేమను, దైవిక ప్రేమను లోకానికి కనుపరిచాడు, వెల్లడిపరిచాడు, చూపించాడు. అలాగే ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు.
ఆయన పాపం చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయనలో పాపం లేదు అని నీతిమంతునిగా, పరిశుద్ధునిగా తను తాను లోకానికి కనపరుచుకున్నవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇది ప్రతిష్ఠాభిషేక తైలములో ఉన్న ఒక దినుసు. మూడవదిగా నిమ్మగడ్డి అని చూస్తున్నాం. ఇంగ్లీష్‌లో క్యాలమస్. క్యాలమస్ నిమ్మగడ్డి. గడ్డిలో నుంచి తీయబడింది. ఇది కేన్ అనగా వెదురు అని గాని, అలాగే రీడ్ అనగా ఆహ్, ఆహ్, పొదల్లో పెరిగే, నీటిలో పెరిగే, నీళ్ళ అంచున పెరిగే ఒక చిన్న మొక్క. ఆహ్, రెల్లు, రీడ్ అనగా రెల్లు వంటిది ఈ యొక్క క్యాలమస్. ఇది కూడా అత్యంత పరిమళాన్ని వెదజల్లేది. మోస్ట్ ఫ్రాగ్రెంట్ ఫ్రాగ్రెంట్ ప్లాంట్ ఈ నిమ్మగడ్డి. దీనిని మనము లెమన్ గ్రాస్ అంటాం. ఇందులో వచ్చి తీసినటువంటి నూనె ఎంతో పరిమళాన్ని వెదజల్లుతుంది. అనేక రకాలుగా ఈ నిమ్మగడ్డి నూనెను ఔషధాలలోను, పరిమళ సాధనాల్లోనూ విరివిగా ఇది ఉపయోగించబడుతుంది. ఈ నిమ్మగడ్డికి ఉన్న ప్రత్యేకత లేక కవులు లేక పోయెట్స్ దీనిని ఒక అద్భుతమైన రీతిగా వర్ణిస్తారు. ఇన్ పోయమ్స్ దిస్ క్యాలమస్ ఈజ్ యూజ్డ్ యాజ్ సింబల్ ఆఫ్ లవ్, లస్ట్ అండ్ అఫెక్షన్ అనగా ప్రేమకు, ప్రగాఢ వాంఛకు, తదుపరి అనురాగానికి సూచనగా ఈ సాహిత్యంలో దీన్ని ఉపయోగిస్తారు. అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిమళ జీవితాన్ని కలిగిన వాడు, ఔషధ గుణములు కలిగిన వాడు అనగా పాప రోగాన్ని తీసివేసేవాడు. మెడిసినల్ వాల్యూ ఆఫ్ దిస్ రీడ్ ఇండికేట్స్ దట్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ ద కెపాసిటీ to heal us, the human beings, of their sickness of sin. పాప రోగాన్ని శుద్ధి చేసే శక్తి మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది. ఆ ఔషధ గుణము ఆయన పరిశుద్ధ రక్తంలో ఉంది అనే విషయాన్ని ఈ యొక్క నిమ్మగడ్డి నూనె మనకు తెలియచేస్తుంది. అందులో ప్రేమ, ఇది ప్రేమకు గుర్తుగా ఉంది. లస్ట్ అనగా ప్రగాఢ వాంఛ, ప్రేమ, ప్రగాఢ వాంఛ. అలాగే ఆప్యాయత, అఫెక్షన్, మోస్ట్ అఫెక్షనేట్. మన ప్రభు తన ప్రేమను కనపరిచాడు. దీని వలన మన ప్రభు యొక్క ప్రేమను తెలుసుకుంటాం. ఎలాగొన్నాడు? ఆయన మన కొరకు ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదో మనము ఎరుగుతున్నాం అని పౌలు రాస్తున్నాడు. యేసు ప్రభు యొక్క ప్రేమకు, ఆయన మన పట్ల ఉన్న ప్రగాఢ వాంఛకు, అలాగే మన పట్ల చూపిస్తున్న కరుణా వాత్సల్యానికి, అఫెక్షనేట్ లవ్, దానికి ఇది సూచనగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 4వ దినుసు, అక్కడ తెలుగులో లవంగి పట్ట అన్నాడు, కానీ ఇంగ్లీష్లో క్యాసియా. అంతకుముందు చెప్పింది సినమం, క్యాసియా. ఇవి దాదాపు ఒకటే, కానీ ఈ లవంగి పట్ట రెండవదిగా చెప్పబడింది. క్యాసియా అనేది ఆ లవంగి చెట్టు బెరడులోని పై భాగము, ది ఔటర్ పార్ట్ ఆఫ్ ది బార్క్ అనగా బెరడు యొక్క పై భాగాన్ని క్యాసియా అని అంటారు. అలాగే బెరడు యొక్క లోపలి భాగాన్ని, ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది బార్క్ ఈజ్ కాల్డ్ సినమం. రెండు పేరు తెలుగులో ఒకటే ఉన్నాయి, కానీ వాటి యొక్క ఉన్న ప్రదేశాన్ని బట్టి వాటి పేర్లు మారిపోయాయి. క్యాసియా లవంగి పట్ట బెరడులోని పై భాగం, వెలుపటి భాగము, దీన్ని క్యాసియా అంటారు. ఇది కూడా లవంగి పట్ట పోలికలోని అత్యంత మధురమైనది. అసలు సుగంధ ద్రవ్యాలలో అత్యంత మధురమైనది లవంగి పట్ట. అంత మాత్రమే కాదు, ఇదెంతో పరిమళాన్ని వెదజల్లేది. ఫ్రాగ్రెంట్ స్పైస్, స్వీట్ అండ్ ఫ్రాగ్రెంట్ స్పైస్. ఇది కూడా మన ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉంది. ఇది ఈ లవంగి పట్టను, క్యాసియాను
విస్తృతంగా వైద్య ప్రయోజనాలకు ఉపయోగిస్తారు. ఆరోగ్య ఆరోగ్యాన్ని కాపాడుటలో, అనారోగ్యము రాకుండా కాపాడుటలో ఈ క్యాసియా అనే ఈ వెలుపట్టి లవంగి బెరడు యొక్క భాగాన్ని అనేక రకాల వైద్య అనారోగ్య సమస్యలు ఉపయోగిస్తారు. ఉదాహరణకి ఇది క్యాన్సర్కు విరుద్ధంగా యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూమర్ లేక యాంటీ క్యాన్సర్ అనగా దేహంలో కణుతులు రాకుండా నివారించడానికి ఉపయోగిస్తారు. అలాగే చక్కెర వ్యాధి డయాబెటీస్లో ఉపయోగిస్తారు. మరి గుండె సంబంధమైన కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ ప్రివెంట్స్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ అంటే గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా ఇది అడ్డుకుంటుంది. అలాగే స్థూలకాయం ఒబిసిటీ ఇది నివారిస్తుంది. అలాగే యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, అలాగే ఇమ్యునో రెగ్యులేటరీ అంటే మన యొక్క రోగ నిరోధక శక్తిని అది నియంత్రణ చేసేదిగా ఉంటుంది. ఈ క్యాసియా అనే లవంగి పట్ట బెరడు వెలుపటి భాగము, పై భాగము ఎంతో విశేషమైంది, విస్తృతమైన ఆరోగ్య సంబంధమైన ప్రయోజనాలను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తును ఇందులో మనం చూస్తున్నాం. ఈయన మాధుర్యమైన జీవితం కలవాడు, ఈయన పరిమళ జీవితం కలిగిన వాడు. పాపరోగానికి సంబంధించిన వైద్యములో ఈయన అన్ని రకాల లేక అన్ని విధాలుగా సహాయపడేవాడు. ఈ విస్తృతమైన వైద్య ప్రయోజనాలు కలిగిన వాడు, సంపూర్ణ ఆరోగ్యము. అవును, పాప రోగము చేత లోకములో కొట్టుమిట్టాడుతుండగా ఆ పాపాని వలన కలిగే దుష్ఫలితాలను తొలగించి పాపికి సంపూర్ణమైన నెమ్మది, శాంతి, విశ్రాంతిని, సమాధానాన్ని కలిగించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. అలాగే చివరిగా 5వ దినుసుగా ఒలీవల నూనె చూస్తున్నాం, ఆలివ్ ఆయిల్. పరిశుద్ధ గ్రంథములో ఒలీవ నూనె పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది, హోలీ స్పిరిట్. అంత మాత్రం కాదు, ఈ ఒలీవల నూనె సమాధానానికి, శాంతికి, సమాధానానికి, పీస్ అండ్ రికన్సిలియేషన్, దీనికి సూచనగా మనం చూస్తున్నాం. అవును, పరిశుద్ధాత్మకు సూచనగా ఉంది ఒలీవ నూనె, శాంతికి, సమాధానానికి సూచనగా ఈ ఒలీవలను మనం చూస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఆయన మనకు శాంతినిచ్చిన వాడుగా ఉన్నాడు. మన పాపాన్ని శిలువపైన భరించి పాపమునకు రావలసిన అశాంతిని తీసివేసి మనకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు శాంతికరమై ఉన్నాడు అనగా రికన్సిలియేషన్, సమాధానపరుచు పరిచర్య. మన ప్రభువైన యేసుక్రీస్తుకున్న బిరుదులో, పేరులో సమాధానకర్తయగు అధిపతి అనేది ఒక భాగం. మన ప్రభువైన యేసుక్రీస్తు తన శిలువ మరణము ద్వారా, ఆ ప్రాయశ్చిత్తార్థమైన బలి ద్వారా, పాప పరిహారము జరిగించు ద్వారా మనలను దేవునితో సమాధానపరిచాడు. హి రికన్సైల్డ్ ఎ సిన్నర్ టు ద హోలీ గాడ్. పాపి అయిన మనుష్యుని పరిశుద్ధులైన దేవునితో సమాధానపరిచినవాడు, పాపికి శాంతినిచ్చినవాడు, దేవునితో సమాధానపరిచినవాడు. హి గేవ్ పీస్ టు ద సిన్నర్ అండ్ హి రికన్సైల్డ్ ద సిన్నర్ టు హోలీ గాడ్. పాపికి శాంతినిచ్చినవాడు, పాపి అయిన మనుషుని పరిశుద్ధులైన దేవునితో తన శిలువ బలియాగం ద్వారా సమాధానపరిచినవాడు. ఈ ఒలీవల నూనె ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. అలాగే ఒలీవ నూనె నిత్యత్వానికి, అలాగే అక్షయతకు సూచనగా ఉంది. ఇటర్నిటీ అండ్ ఇమ్మోర్టాలిటీ, నిత్యత్వానికి సూచనగా ఉంది. అలాగే అక్షయత, ఇమ్మోర్టాలిటీ, క్షయము లేని స్థితి. ఒలీవ నూనె నిత్యం ఉండేది, నిత్యత్వం ఉండేది, అది దీర్ఘకాలం ఉండేది. యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనకు నిత్య రక్షణ మనకు అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, అక్షయత మనకు అనుగ్రహించాడు. క్షయత పోయింది, అక్షయత. ఈయన ద్వారా, సువార్త ద్వారా అక్షయతను వెలుగులోనికి తెచ్చింది. యేసుక్రీస్తునందు ఉన్న అక్షయత, ఆయన విశ్వాసముంచు ద్వారా కలిగే నిత్య జీవము
ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కలిగే అక్షత ఇమ్మోర్టాలిటీ అవి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకెంత శ్రేష్ఠుడో, ఎంత ఒలీవ నూనె పోలికలు ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే ఒలీవ నూనె విజయానికి సూచనగా ఉంది. ఈజ్ అ సింబల్ ఆఫ్ విక్టరీ. మన ప్రభువైన యేసుక్రీస్తు పాపంపై జయం సాధించాడు, మరణంపై జయం సాధించాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని మరణం పైన విజయం పొందినవాడు, మనకు మరణం పైన పాపం పైన విజయాన్ని కలుగ చేసినవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఒలీవ నూనె ఆ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది పవర్ అనగా శక్తికి సూచనగా ఉంది. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల దేవుడు. ఆయన శక్తిమంతుడు. తన శక్తి చేత, బలము చేత సాతానును సిలువలో ఓడించినవాడు, సాతాను యొక్క తలను చితుక్కొట్టినవాడు. అలాగే స్ట్రెంగ్త్, బలానికి సూచనగా ఉంది. ఆయన బలవంతుడగు దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే విజ్డమ్, జ్ఞానానికి సూచనగా ఉంది. జ్ఞానము, క్రీస్తు యేసు మనకు జ్ఞానమును, పరిశుద్ధతయు, విమోచనము ఆయను అని చూస్తున్నాం. ఆయన మనకు జ్ఞానమై ఉన్నాడు. అనేక రకాల అంశాలు ఒలీవ నూనెలో మనం చూస్తున్నాం. ఇట్ ఇండికేట్స్ ఫర్టిలిటీ అండ్ వెల్త్, అనగా ఫలించుట, సంపద, ఐశ్వర్యము. మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు ఐశ్వర్యము అనుగ్రహించాడు. అలాగే పరిశుద్ధత, ప్యూరిటీ, హీలింగ్, స్వస్థత అండ్ డివైన్ బ్లెస్సింగ్, పరలోక సంబంధమైన ఆశీర్వాదాన్ని ఒలీవ నూనె తెలియచేస్తుంది. ఒలీవ నూనె తల మీద పోసినప్పుడు అది దేవుని యొక్క దీవెన, ఆశీర్వాదము ఆ వ్యక్తి మీదకి వచ్చినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన మన మీదకి యేసుక్రీస్తు ద్వారా తండ్రి యొక్క దీవెనలు మనకు కలుగుతున్నాయి. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ముఖ్యంగా ఒలీవల నూనె ప్రాముఖ్యమైన సూచన. ఇట్ ఇండికేట్స్ ద సేవియర్స్ అటోన్మెంట్, వర్క్ ఆఫ్ అటోన్మెంట్. మన కొరకు ప్రాయశ్చిత్తార్థమైన బలిగా చేయబడిన యేసు ప్రభును, అది మన రక్షకుని సూచిస్తుంది. అటోన్మెంట్ చేశాడు, అనగా ప్రాయశ్చిత్తము చేశాడు. ఒలీవ నూనె గింజలు ఏ విధంగా క్రష్ చేయబడ్డాయో, నలుగొట్టబడ్డాయో, అవి దంచబడ్డాయి. దంచి తీసిన అచ్చమైన ఒలీవను దంచబడింది. ఆ ఒలివ గింజలు అవి దంచబడ్డాయి. దంచబడడం ద్వారా నూనె అది బయటికి రాగలిగింది. ఆ నూనె, ఆ దంచబడిన ఒలీవల గింజలు, ఒలీవలు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలకు అవి గుర్తుగా ఉన్నాయి, సూచనగా ఉన్నాయి. ఒలీవల నూనె ఈ ప్రతిష్టాభిషేక తైలములో వాడబడిన 5 రకాల దినుసులు మన ప్రభువైన యేసుక్రీస్తును, ఆయన వ్యక్తిత్వాన్ని తేటగా కనపరుస్తున్నాయి. రొట్టె విరుచు కూడికు చేరువస్తున్న మనము ఈ ప్రతిష్టాభిషేక తైలము చేయబడిన విధానం, ఇవన్నీ 5 కలిసి ప్రతిష్టాభిషేక తైలముగా అది పిలువబడుతుంది. ఈ ప్రతిష్టాభిషేక తైలము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును సూచిస్తూ ఉంది. ఆయన ప్రతిష్ఠ చేయబడి ఈ లోకానికి పంపించబడ్డ, తండ్రి చేత ప్రతిష్ఠించబడిన వాడు, తనయందు విశ్వాసముంచిన వారిని ప్రతిష్ఠించుటకు తగినవాడు, అభిషేక తైలము వంటి వాడు, తన పరిచర్య చేయడానికి ప్రతిష్టాభిషేక తైలము వంటి వాడు. ఆయన ద్వారానే మనకు రక్షణ, ఆయన ద్వారానే మనం పరిచర్య చేయగలము. ప్రభువు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈయన ఎంత శ్రేష్టమైన వాడు, ఎంత పరిమళమైన వాడు, ఎంత సుగంధ ద్రవ్యముల పోలికలో ఉన్నాడు. ఈయన మన కొరకు ఎంతగా నలుగొట్టబడ్డాడు, ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరమగీతముల్లో సాంగ్ ఆఫ్ సాలమన్ 4వ అధ్యాయం, సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ సాంగ్ ఆఫ్ సాలమన్ 4, 6వ వచనం. ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు, సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును అంటున్నాడు. గోపరస పర్వతములకు అక్కడికి వెళ్తామంటున్నాడు. ఆ గోపరస పర్వతం మీద మన ప్రభువైన యేసుక్రీస్తు, మౌంట్ ఆఫ్ మోరయా,
ఆ గోపరస పర్వతము, ఆ పర్వతం మీద మన ప్రభుని యేసుక్రీస్తు పొందిన శ్రమలు, ఆ రసము తయారు కావాలంటే, ఈ ప్రతిష్టాభిషేక తైలము తయారు కావాలంటే ఆయన ఎన్నో శ్రమలు పడి ఆ పర్వతం మీద, ఆ గొల్గొతా కొండ మీద, ఆ శిలువ మీద ఆయన పొందిన వేదన, ఆయన పొందిన శ్రమలు మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. మనం అక్కడికి వెళ్ళుదాము, అక్కడికి వెళ్ళుదాము. ఆ శిలువ యొద్దకు వెళుదాము. ఆ గొల్గొతా కొండ వద్దకు వెళుదాము. అక్కడ మన ప్రభు యొక్క శ్రమలను మనం ధ్యానిస్తాం. ఇదే 4వ అధ్యాయంలోనే 14వ వచనం చూద్దాం. సాంగ్ ఆఫ్ సాలమన్ 4 వర్స్ 14. జటామాంసియు, కుంకుమయు, నిమ్మగడ్డియు, లవంగి పట్టయు, వివిధమైన పరిమళ తైల వృక్షములు, గోపరసమును, అగరు వృక్షములు, నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు అంటున్నాడు. ఎంత గంభీరమైనవి, ఎంత మనోహరమైనవి, ఎంత విశిష్టమైనవి, శ్రేష్టమైన పదార్థాలు. ఆ సుగంధ పరిమళ సుగంధాలు అక్కడ వెదజల్లబడుతున్నాయి. ఆదివారం ఉదయకాలం ప్రభు స్పందనలో మనం ఉండగా మన ప్రభు యొక్క పరిమళ జీవితాన్ని, ఆయన సుగంధమయమైన జీవితాన్ని, ఆయన శ్రమపడిన విషయాన్ని, అవన్నిటి మనం జ్ఞాపకం చేసుకుని మన జీవితాలకు ఆయన ప్రతిష్టాభిషేక తైలముగా ఉన్న విషయాన్ని మనం తలపోసుకుని ఆయన హెచ్చించి ఘనపరిచి ఈయన మన కొరకై విశిష్టమైన ప్రతిష్టాభిషేక తైలముగా ఉండగా ఆయన హెచ్చించి ఘనపరిచి మన ఆరాధన తనని దేవునికి అర్పించుదాము గాక.